వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీకెండ్ కాబట్టి ఫ్రెండ్స్తో కలిసి చెన్నైలో ఉండే వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ జూలాజికల్ పార్క్స్ అరిగ్నగర్ అన్నా జూలాజికల్ పార్క్కి వచ్చేసినాం అనమాట. అండ్ దీన్ని వాండలూర్ జూ అని కూడా పిలుస్తారు, బికాజ్ వాండలూర్లో ఉంటుంది కాబట్టి. హాస్టల్ నుంచి ఒక 15 to 20 minutesలో వచ్చేయచ్చు. ఇంకా మధ్యాహ్నం 12 కల్లా వచ్చేసి ఎంట్రీ టికెట్ 200 ఉండింది, తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. బట్ ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి అండ్ కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకోండి. షూస్ వేసుకుంటే ఇంకా మంచిది. అండ్ క్యాప్ ఆర్ స్కార్ఫ్ కూడా తీసుకెళ్ళండి. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ ఎండ దంచి కొట్టింది, ఏం క్యారీ చేయలే, అంతగానం నడిచి పులుసు కారిపోయిందనమాట. అండ్ కావాలంటే సైకిల్స్ కూడా రెంట్కి తీసుకొని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మా వాళ్ళు ఏం కానీ నడిచేయచ్చు అన్నారు, నడుచుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. అలా మెల్లిగా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతున్నాం అనమాట. మీరు కూడా చూసేయండి. అది ఓపెన్ అవ్వట్లా. మేము వెళ్ళే టైంకి పికాక్ మొత్తం ఇట్లా ఫెదర్స్ ఓపెన్ చేసింది, క్యూట్గా బాగుంది అనమాట. ఇక్కడ చిన్న చిన్నగా ఏం కనిపిస్తున్నాయో అనుకుంటున్నారా? అవన్నీ కోతులే, చాలా అంటే చాలా ఉన్నాయి. దగ్గరికి వచ్చింది. ఇక్కడ పికాక్ అయితే మంచిగా దగ్గరికి వస్తుండే, ఎవరో దాన్ని భయపెడుతున్నారు. బటర్ఫ్లై పార్క్ వచ్చాం కానీ క్లోజ్ చేసేసారనమాట, చూడనివ్వలేదు. బయట నుంచి అలా అలా ఏదో చూసాము. అండ్ ఇక్కడ ఇది వే మాత్రం చాలా అంటే చాలా బాగుండే. నా వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, కాకపోతే ఇక్కడ నేను నా ఫ్రెండ్ ఏదో ఊరికే ఇక్కడ మాత్రం సిల్వర్ పీజెంట్ అని ఇది మాత్రం భలే ఉండే అనమాట చూడడానికి. అండ్ ఇది కూడా మెయిన్లీ ఇక్కడ ప్యారెట్స్ దగ్గర ఒక ఆంటీ ఉంది. ఇక్కడ ఒక ఆంటీ కనిపిస్తున్నారు కదా, ఆ ఆంటీ ఏం చెప్తే అది వింటున్నాయి అవి. ఆంటీకి మేము ఫోటో తీసుకుంటాం ఆంటీ అని చెప్పగానే ఆ ఆంటీ అంగ పోమా అని చెప్పి క్యూట్గా చెప్తుంటే అవి వచ్చేస్తున్నాయి అన్నమాట మంచిగా. చూడండి అసలు మాట్లాడుతున్నాయి, ఏం చెప్తే అదే వింటుంది. ఇక్కడ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యారెట్స్ స్టార్ట్ అనమాట. ఒక్కోటి మామూలుగా లేదు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో భలే ఉన్నాయి అసలు. కోకోనట్ తింటుంది. ఫోటో తీసుకోవాలి. నువ్వు అనుకున్నాను కాదు అది పెంచుకుంటారా? ఇక్కడ ఒక యానిమల్ పేరు అయితే రియా అంట. రియా అనగానే ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది, రియా ఎవరు, రియా ఎక్కడ అని చెప్పి.
సో ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లోనే ఒక దాని పేరు రియా అంట. ముంగీస్ కూడా ఉంది అక్కడ, కనిపించట్లా కానీ వీడియోలో. రియా యూట్యూబ్లో వస్తాయి. ఇందులో వెనకాల కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ వెనకాలేమో ఆఫీస్ అనమాట. ఇక్కడైతే సడన్గా అది ముందుకు అనేసరికి కొంచెం గట్టిగానే ఆకింది, సడన్గా ఫుల్ భయమైంది. ఇక్కడ మాత్రం అవన్నీ అటే చూస్తున్నాయి అక్కడ ఏముందో అని, కానీ అక్కడ ఏం లేవు అసలు, కానీ భలే చూస్తున్నాయి. లేక లేక ఒక లైన్ని ఫస్ట్ టైం చూస్తున్నా అనుకుంటే హెడ్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. అసలు ఆ హెడ్ పార్ట్ కూడా నేను సరిగ్గా చూడలేకపోయినా స్పెట్స్ లేక. కొంచెం ముందుకు రామ్మా. ఇది రాయల్ బెంగాల్ టైగర్, ఇది కూడా చాలా దూరం, అన్నీ చాలా దూరమే ఉన్నాయి ఆల్మోస్ట్. ఏమి సరిగ్గా దగ్గర నుంచి చూసినట్టు అనిపించలేదు. అవును ఉందంట. ముందు చూసిన బెంగాల్ టైగర్ అంత క్లారిటీగా కనిపించలే, కానీ ఈ బెంగాల్ టైగర్ మాత్రం చాలా దగ్గర నుంచి చూసాం కదా, భలే అనిపించింది. అండ్ అసలు ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటే ఒక చోటు ఉండట్లే, అటు ఇటు వాకింగ్ చేస్తూనే ఉందన్నమాట. వాకింగ్ చేస్తూనే ఉంది అప్పటి నుంచి. ఎట్లా శాండల్వుడ్ జూకి వచ్చా. ప్రతిదానికి గ్రిల్ ముందు ఒక రాడ్ పెడుతున్నారు, ఆ రాడ్ ముందు నుంచి మేము చూడాల్సి వస్తుంది. సో యానిమల్స్ కన్నా గ్రిల్లే ఎక్కువ కనిపిస్తుంది వీడియోస్లో అయితే. పక్కకి రా, మూవ్ అవుతుంది పక్కన. ఇక్కడ మూవ్ అవుతుంది. ఎలిఫెంట్స్ చాలా ఉంటాయని చెప్పారు, చూస్తే ఒకటే ఉంది, ఆ ఒకటి కూడా మస్తు దూరం ఉందన్నమాట, మిగతా లోపల ఉన్నాయనుకుంటా. ఎవరన్నా వెళ్దాం అనుకుంటే బెటర్ సైకిల్స్ రెంట్కి తీసుకొని తిరగండి, బికాజ్ మేమైతే నడిచి ఫుల్ అలసిపోయినాము. సో ఇంకా లాస్ట్కి ఈవినింగ్ అయిపోయేసరికి లాస్ట్ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసేసుకున్నాము. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి అక్వేరియం ఉంటే కూడా చూసుకోలేదు. Please do like, share and subscribe and also comment.